ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా 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 హే, నువ్వేనా పిలిచింది? హా, నేను కాకపోతే ఇంకెవరు పిలుస్తారు? నేనింకా ఆవు అనుకున్నానులే. ఆవా? అదే మేత మేయడానికి వచ్చిన ఆవు అనుకున్నాను. కూతకొచ్చిన కోడిలా అనుకోలేదా? నీ కూత కూడా అలాగే తగలడిందిలే. చూసావా, అప్పుడప్పుడు స్వరాలు పలికితేనే మంచిది బావా. సమయం వచ్చినప్పుడు సరిగమ్మ పద్దనిసా అనేసి పాడాలి. నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? అలా అంటావేంటి బావా? నువ్వు స్టేషన్లో పాటలు పాడుతూ ఉంటావా ఏంటి? హోటల్లో దోశలేస్తూ అంట్లు తోముతూ పాడితే బాగుంటుంది గాని. ఇప్పుడు డ్యూటీలో లేను కదా. డ్యూటీ నుండి ఇంటికి రాగానే తలంటు స్నానం చేసి హ్యాపీగా డ్యూయెట్ పాడేసుకుంటే ఎంత బాగుంటుంది. ఎందుకు? ఎందుకంటావేంటి బావా? నీ చెల్లిలా నాకు కూడా కడుపొస్తే బాగుంటుంది కదా. డ్యూటీ గురించి ఆలోచించొచ్చు కదా. భర్త పక్కనే ఉన్నప్పుడు డ్యూటీ ఏంటి బావా? నాకు కూడా కడుపొచ్చి మనం వెళ్తున్న కార్ పంచర్ అయిపోయి స్టెప్నీ లేకుండా నువ్వే టైర్ మార్చేస్తే ఆ కిక్కు ఎలా ఉంటుంది? ఏయ్, మా చెల్లి కోసం అయితే చేశాను గాని అందులో నువ్వుంటే చాలా కష్టం. ఓ, ఎందుకు బావా? నీ హైటు వెయిట్ నాకు తెలీదా? హా? మొత్తం ప్రపంచమే నా గురించి గొప్పగా మాట్లాడుతుంటే నువ్విలా మాట్లాడుతున్నావేంటి బావా? ఎందుకు? చెప్పింది చాలే గాని ఎందుకు పిలిచావో చెప్పు. పొలంలో నడుచుకుంటూ వెళ్దాం బావా. మన బండి ఎలాగో పాడైంది కదా. ఈ కాలంలో జట్కా బండి కూడా ఉండదు. అసలు నీకు అలుపే రాదా? బండి రిపేర్కి ఇచ్చావు, నాకు కూడా ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. నువ్వు ఆయింట్మెంట్ రాస్తే బాగుంటుంది. అలా ఆయింట్మెంట్ రాసి మూలకి కూర్చోబెడతాను. అలా కూర్చోబెడితే ఎలా బావా? మరి ఏం చేయాలి? ఈరోజు రాధాకృష్ణుల స్వామివారికి భార్యాభర్తలు కలిసి దీపారాధన చేస్తే ఆ జంట కలకాలం సంతోషంగా ఉంటుందంట. ఎవరు చెప్పారు? పోలీస్ స్టేషన్లో కాసేపు ఆట విడుపుగా ఉంటుందని పేపర్ తిరిగేశాను. అందులో రాసింది బావా, ఇద్దరం కలిసి దీపారాధన చేసి దేవుడికి దండం పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. అస్సలొద్దు. నా చెల్లెళ్ళు బాగుంటే చాలు. మరి నేను కూడా బాగుండాలి కదా. అయితే అభిషేకం చెయ్యి, పూజలు చెయ్యి. అంతేగాని నువ్వేదో విగ్రహాలు పెట్టి నన్ను విగ్రహంలా నిలబెట్టొద్దు. అయ్యో, అది కాదు బావా. చెల్లెళ్ళ బాగు కోసం నువ్వు పూజ చేస్తావు సరే, మరి మన కాపురం బాగుండాలని మనం కూడా పూజ చేయాలి కదా. మనం ఎప్పుడూ బాగుంటాం శివ. అలాగే మా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అంతా మంచి జరుగుతుంది. అంతవరకు తొందరపడకు. భగవంతుడా, అదేదో త్వరగా కరుణించేసి నా లైన్ క్లియర్ చేయొచ్చు కదా. లేదంటే గంగా భావనైనా నా మాట వినేలా చేయొచ్చు కదా. బావా బావా, అయ్యో బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.